బాలీవుడ్లో సౌత్ హీరోయిన్లని చిన్న చూపు చూస్తున్నారా? ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా? ఎందుకు రాదు చెప్పండి. అక్కడ జరుగుతున్న విషయాల్ని తీక్షణంగా గమనిస్తే విషయం ఇట్టే అర్థమైపోతోంది. సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోలకి దర్శకులకి ఇస్తూ, పోతే మాత్రం మన హీరోయిన్లని టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక కథేంటి? రష్మిక మందన్నకు దక్షిణాదిన ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికేం లేదు. మరి బాలీవుడ్లోనూ ఇంతే గుర్తింపు ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నా కూడా ఆ క్రెడిట్ అంతా హీరోలు, దర్శకుల ఖాతాల్లోకి వెళ్లాయి. గతేడాది థామా రిజల్ట్ తేడా కొట్టేసరికి రష్మికను తప్పుబట్టింది నార్త్ మీడియా. తాజాగా విడుదలైన కాక్టైల్ 2లో కృతి సనన్తో పాటు రష్మిక మరో హీరోయిన్గా నటించారు. కానీ నార్త్ అంతా కృతి పేరు చెప్పినంతగా రష్మికను హైలైట్ చేయట్లేదనే వాదన నడుస్తోంది. పైగా ఈమె పాత్రకంత వెయిటేజ్ ఇవ్వలేదనే విమర్శలొస్తున్నాయి. మరోవైపు జవాన్ 1200 కోట్లు వసూలు చేసిన క్రెడిట్ అంతా షారుఖ్కే ఇచ్చారు కానీ నయన్ను హైలైట్ చేయలేదు నార్త్ క్రిటిక్స్. జవాన్ సౌత్లోనూ రఫ్ఫాడించడానికి కారణం షారుఖ్ ఇమేజ్తో పాటు నయనతార క్రేజ్ కూడా. ఈ విషయం దక్షిణాదిన అర్థమైన బాలీవుడ్ మాత్రం సక్సెస్ క్రెడిట్ అంతా హీరోకే ఇచ్చారు. తాజాగా సల్మాన్ సినిమాలో నటిస్తున్నారు నయనతార. రష్మిక, నయన్ పరిస్థితి హిట్స్లోనే ఇలా ఉంటే మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హిట్లు లేకుండా కొట్టుమిట్టాడుతున్నారక్కడ. బాలీవుడ్లో సింగిల్ ఎజెండా నడుస్తోందిప్పుడు. హీరో, హీరోయిన్ వాళ్లే ఉంటే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే సౌత్ హీరోయిన్స్ ఉంటే మాత్రం సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ హీరో, దర్శకుడికి ఇచ్చి ఫ్లాప్ వచ్చినప్పుడు మనోళ్లను బలి చేస్తున్నారు. కానీ సౌత్లో మాత్రం ఆలియా, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ లాంటి బ్యూటీస్ను నెత్తిన పెట్టుకుంటున్నారు మన మేకర్స్.